నిన్న ఏపీ అసెంబ్లీ సాక్షిగా సినీ రగడ రాజుకుంది. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి కామినేని శ్రీనివాసరావు గారు మాజీ మంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనే విషయం గురించి ప్రస్తావిస్తూ ముఖ్యంగా సినీ ప్రముఖుల విషయంలో ఆయన గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రవర్తించారు అనే విషయం గురించి చెప్పడం కోసం ఆయన ఒక ప్రస్తావన చేస్తూ ఉండగా ఆయన ఒక సైకో బాధితరహితంగా ఉంటారు అన్న విషయం కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే సినీ ప్రముఖుల్ని పిలిచినప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ గారు దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆ కౌంటర్ కాస్త అదో పెద్ద వివాదం అయిపోయింది. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నప్పుడు, అసెంబ్లీ అనే కాదు, ఎవరైనా బయట ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు మనం మాట్లాడే భాష అనేది మంచిగా ఉండాలి. ఎందుకంటే మనల్ని చూసి చాలామంది అదే విధంగా మాట్లాడే అవకాశం ఉండొచ్చు. అలాంటప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు అలా మాట్లాడటం సరికాదు. మనం 2019 నుంచి 24 వరకు అసెంబ్లీలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, దానికి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు 2024లో. అందుకే 11 సీట్లు వచ్చాయి అన్న విషయం మనందరికీ బాగా తెలుసు. అయినప్పటికీ కూడా మరి మాట్లాడే భాష విషయంలో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అనేది మనకి అయితే ఒక క్లారిటీ లేదు. అయితే ఇక బాలకృష్ణ గారు అన్నదానికి చిరంజీవి గారు నేను ఇక్కడ లేను, విదేశాల్లో ఉన్నాను, మాట్లాడినది నేను లైవ్లో చూశాను, అందుకే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది, అప్పుడు అసలు ఏం జరిగిందనే విషయం గురించి చిరంజీవి గారు కూడా ఒక పెద్ద లేఖ రాయడం జరిగింది. మరి అసలు సినీ ఇండస్ట్రీకి సంబంధించి గతంలో ఏం జరిగిందనే విషయం గురించి మనకు తెలుసు. అంతకుముందు చిరంజీవి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లంచ్కి ఆహ్వానించడం జరిగింది. అప్పుడు చిరంజీవి గారు అలాగే సురేఖ గారు ఇద్దరూ వెళ్ళారు. ఆ లంచ్ చేస్తున్న సమయంలోనే సినీ ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలు ఉన్నాయి, మీతో మళ్ళీ మాట్లాడడానికి వస్తాము అని చెప్పి చిరంజీవి గారు చెప్పినప్పుడు సరే అని చెప్తే సినిమాటోగ్రఫీ అయినటువంటి అప్పట్లో పేర్ని నాని గారు ఒక డేట్ ఫిక్స్ చేసి అప్పుడు రమ్మని చెప్పారు. అయితే అప్పుడు కూడా కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడిన తర్వాతే చిరంజీవి గారు ఆ ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టడం కూడా జరిగింది. మరి ఇన్ని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వ హయాంలో సినీ ఇండస్ట్రీస్కి సంబంధించి ఏ విధంగా ట్రీట్ చేశారు అనేది మనందరికీ తెలుసు. మరి ఈ నేపథ్యంలోనే నిన్న అసెంబ్లీలో చర్చ జరగడం, అదొక వివాదం అవడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది సినీ ఇండస్ట్రీకి సంబంధించి, ఎందుకు వివాదాలు ప్రతిసారి చుట్టుముడుతున్నాయి అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు వంశీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే రాయిపాటి అరుణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే చిట్టిబాబు గారు ప్రముఖ సినీ నిర్మాత. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మ్యామ్, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఓజీ సినిమా హిట్ అయిందన్న ఆనందంలో ఉంటే, మరో పక్కన నిన్న అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యే కామినేని గారు చేసిన వ్యాఖ్యలకి బాలకృష్ణ గారు రియాక్ట్ అవ్వడము, దానికి సంబంధించి చిరంజీవి గారు కూడా ఒక ఇంత బాధకి లోనయ్యి దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అసలు ఈ ఓవరాల్గా సంబంధించి మీరేమంటారు? మేడం, మొదటగా మనం ఒక విషయాన్ని అయితే క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. జగన్ టైంలో జరిగిందే కాదు, మన టైంలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలను కూడా ప్రజలు నోట్ చేసుకుంటారు. ఇది క్లియర్. అది మంచి అయితే మంచి దారిలో, చెడు అయితే చెడు దారిలో, అసందర్భం అయితే అసందర్భమైనటువంటి దారిలో. నిన్న జరిగినటువంటి సంఘటనలో జగన్ గారిని సైకో అన్నారన్న విషయాన్ని సమర్థించగలిగిన మనం, అసందర్భంగా అక్కడ చిరంజీవి గారిని అంత ఒక రకమైనటువంటి వ్యంగ్యమైనటువంటి బాడీ లాంగ్వేజ్ లో ప్రస్తావించారు బాలయ్య బాబు గారు. క్లియర్ గా ఒప్పుకోవాలి మనం. అంటే ఆయనకి జనరల్ గా మనసులో ఏది ఉంటే మాట్లాడేస్తాడు బయటికి అని చెప్పేసి ఒక ఇది ఉంది. కానీ అది ఎంతవరకు అనేది మనం యాక్సెప్ట్ చేయగలం? అన్ని సందర్భాల్లో దాన్ని యాక్సెప్ట్ చేయలేము. ముక్కుసూటిగా మాట్లాడొచ్చేమో కానీ అన్ని సందర్భాల్లో కూడా యాక్సెప్ట్ చేయలేము కదా. ఇంకోటి ఏంటంటే, గతంలో భువనేశ్వరమ్మ గారి గురించి అసెంబ్లీలో జరిగినటువంటి ప్రస్తావనే వైసీపీ ఓటమికి ఉన్నటువంటి కారణాలు ఒక కారణంగా మిగిలింది. ఇది కూడా క్లియర్, అందరికీ తెలుసు ఆ విషయం. ప్రజలు దాన్ని హర్షించాల, ఆ సంఘటన అప్పుడు ప్రజలు హర్షించాల. ఇవాళ అంత తీవ్రమైనటువంటి పదజాలంగా దీన్ని కంపేర్ చేయలేం కానివ్వండి, కానీ అక్కడ సందర్భం లేని విషయం అది. చిరంజీవి గారికి బాలయ్య బాబు గారికి మొదటి నుంచి సినిమా పరంగా ఒక హెల్దీ కాంపిటీషన్ ఒక ఉండొచ్చు, నువ్వా నేనా అన్నట్లుగా జరిగితే జరిగి ఉండొచ్చు, దాన్ని మనం కాదనలేం. అది ఇండస్ట్రీ అలాగే ఉండిద్ది. అలా ఉంటేనే
మంచి సినిమాలు కానివ్వండి, మంచి నటన కానివ్వండి, ఒక ప్రొడక్టివిటీ ప్రజలను ఆహ్లాదపరిచేలాగా వచ్చింది. అక్కడ వరకు యాక్సెప్టెడ్. అసలు ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాలు లేరు. ఆయన గురించి కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడినప్పుడు గదం లేదులయ్యా, అట్లా మాట్లాడలేదు, జనరల్ గా అడిగారు, మీరు దాన్ని ఇంకొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారు, అట్లా చెప్పొద్దు అని ఒక మాట చెప్పుండొచ్చు. దాన్ని ఆయన కనుక తీసుకోలేకపోయింది బాలయ్య బాబు గారు. కానీ కొంచెం ఒక రకమైన ఇబ్బందికరమైనటువంటి బాడీ లాంగ్వేజ్ తోటి, భాషతోటి మాట్లాడారు. బాలయ్య బాబు గారికి ఫిల్టర్ లేదు, ఆయన చిన్నపిల్లడు మనస్తత్వం, మాట్లాడేస్తాడు అనేదాన్ని మనం యాక్సెప్ట్ చెయ్యాలి. కానీ ఎంతవరకు అన్నది, కానీ ఆ ముందు రోజే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా కూడా ఆయన చెప్పారు, తమ్ముడు సినిమా రేపు రిలీజ్ అవుతుంది, నాది డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని కూడా చెప్పారు. సో అంత మాట్లాడినటువంటి వ్యక్తి సడన్ గా మళ్ళీ అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఈ విధంగా మాట్లాడడాన్ని కొంచెం అంటే కల్మషం లేని మనస్తత్వం అన్న విషయాన్ని ఒప్పుకోవాలి కానివ్వండి, ఆ ఓపెన్ మైండ్ సెట్ ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలం అన్నది బాలయ్య బాబు గారు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఇది క్లియర్ గా ఇక్కడ ఉంది. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు అని చెప్పేసి అసలు సంబంధం లేని విషయంలో వచ్చి వైసీపీ వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఇంకా గ్యాప్ పెట్టే ప్రయత్నం, అంటే ఇది ఒక అవకాశంగా వాడుకునే ప్రయత్నం వైసీపీ చేస్తా ఉంది. అవును, గత 5 ఏళ్ల పాటు చేసినటువంటి చేష్టలన్నింటినీ ఆయన భరించాడు, చూస్తూ ఉన్నాడు. ఆయన తోబుట్టున అసెంబ్లీ వేదికగా మాట్లాడిన విషయం, ఆయన భావని అకారణంగా జైల్లో పెట్టిన విషయం, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి విషయం, హిందూపురం నియోజకవర్గంలో కూడా ఏలు పెట్టి బాలయ్య బాబు గారిని ఇబ్బంది పెట్టినటువంటి విషయం, ఇవన్నీ ఆయన స్వయంగా భరించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సైకో అనేటువంటి ఫీలింగ్ ఆయనకు కలిగింది. ఆ విషయాన్ని అక్కడ మాట్లాడారు. దాన్ని చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోకపోగా మా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటారంటే, మరి చిన్న చిత్తగా సోషల్ మీడియా పోస్టులకు కూడా జైల్లో పెట్టి కొట్టించి, ఆడపిల్లల్ని ఇష్టారీతిగా మాట్లాడించి, సోషల్ మీడియాలో ఒక ఉన్మాద మోకను వదిలి ట్రోలింగ్లు చేసి, మార్పింగ్లు చేసి, నీచంగా మాట్లాడించిన వాళ్ళని అట్లాంటి భావజాలంతో పిలుస్తారు. మరి దాన్ని మీరు తీసుకోలేకపోతే మీ వ్యక్తిత్వాలు మార్చుకోవాలి. అక్కడ మీ వ్యక్తిత్వాలు మారకుండా మీరు 5 ఏళ్ల పాటు అట్లాంటి పరిపాలన చేసి ఇవాళ ఆ మాట మమ్మల్ని మాట్లాడతారా అంటే, మీ బిహేవియర్ అలా ఉంది, ప్రజలు అలాగే ఫీల్ అయ్యారు. అందుకే 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ, అంత ఘోర పరాభవం పొందారు అంటే దాని అర్థం ఏంటి? మీరు చేసినటువంటి పరిపాలన ప్రజలకు అలా కనిపించిందనే కదా అంత డిఫరెన్స్, అంత దారుణంగా పడిపోయింది. ఏదో 10 సీట్లో 20 సీట్లో 30 సీట్లో కోల్పోయి మీరు ఓడిపోవాలి. 151కి 11 అంటే ప్రజలు మిమ్మల్ని అలా ఫీల్ అయ్యారు. ఆ విషయాన్ని వాళ్ళ బాలయ్య బాబు గారు చెప్పారు. అక్కడ 2 రకాలుగా, ఒకటి బాలయ్య బాబు గారు మాట్లాడిన విషయంలో చిరంజీవి గారి ప్రస్తావన తేవడం అనేది అసందర్భం. సినిమా పరంగా ఉన్నటువంటి రైవలరీని అంతవరకు ఆపేసుకోవాలి. ఆయన పేరు ఎక్కడ వినిపిస్తే అక్కడ నేను కౌంటర్లు వేస్తానంటే అది కరెక్ట్ కాదు. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సారూప్యత కేవలం ఇండస్ట్రీ వరకే, రాజకీయాలకు కాదు. చిరంజీవి గారు రాజకీయాలు లేరు, ఆయన ప్రస్తుతానికి వివాదరహితుడు, ఆయన ఏ విషయాల్లో నిలబెట్టట్లేదు. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కూటమి గెలుపు కోసం చిరంజీవి గారు కూడా మద్దతు ఇస్తేనే, బ్యాక్ ఎండ్ లో ఉండి ఆయన సపోర్ట్ చేస్తేనే కూటమి గెలుపులో ఒక కారణంగా ఆయన మిగిలారు. 100% మాకు తెలుసు ఆ విషయం. కమ్యూనిటీ పరంగా, ఫ్యాన్స్ సంఘాల పరంగా ఆయన ఎంత సపోర్ట్ ఇచ్చారో, ఇవ్వమని చెప్పారో, అలాగే ఆర్థికంగా కూడా జనసేన పార్టీకి ఎంత సపోర్ట్ ఇచ్చారో మాకు తెలుసు. ఇవాళ జనసేన గెలుపు చిరంజీవి గారికి కూడా వర్తిస్తుంది, కూటమి గెలుపు చిరంజీవి గారికి కూడా వర్తిస్తుంది. ఆయుధం పట్టి ప్రత్యక్షంగా యుద్ధం చేయనంత మాత్రాన విజయంలో ఆయనకి అవకాశం లేదు అనుకోవటం ఖచ్చితంగా పొరపాటే అవుతుంది. బ్యాక్ ఎండ్ లో చిరంజీవి గారు చాలా సపోర్ట్ చేశారు కూటమి గెలుపు కోసం. ఆ విషయం మాకు తెలుసు, మేము ప్రత్యక్ష సాక్షులం కాబట్టి. ఇదేదైనా ఎప్పుడైనా మాట్లాడే ముందు అసలు ఆయన ప్రస్తావన రాకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన అసలు రాజకీయాల జోలికి రావట్లేదు, ఏం జరిగినా సరే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇండస్ట్రీ పరంగా ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. ఇంకొక విషయం, చిరంజీవి గారు ఏ విషయంలో, టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఇబ్బందులకు ఇండస్ట్రీకి గురవుతున్న టైంలో ఆ రోజు చిరంజీవి గారు ఇనిషియేట్ తీసుకొని గనక ఆ విషయంలో ఆయన పెద్ద తరహాగా వహించి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేతులు జోడించి అడిగి ఉండకపోయి ఉంటే ఆ రోజు ఇండస్ట్రీని నలిపేసి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇది క్లియర్. అందులో ఆయన పాత్ర చాలా ప్రధానం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా ప్రధానం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక దాష్టికపు చేష్టల నుంచి చిరంజీవి గారు ఆ ఇండస్ట్రీని కాపాడడానికి ఆయన పాత్ర ఆయన పోషించి ఆ రోజు ఆదుకున్నారు. ఇవాళ దాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అందరికీ కళ్ళ ముందు కనిపించేది వాస్తవం. కాబట్టి మనం కొన్ని సందర్భాల్లో మనకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని వాస్తవాలను ఒప్పుకొని తీరాలి. ఇది మాత్రం గుర్తిస్తే చాలు. రైట్. చిట్టిబాబు గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే సార్, నిన్న అసెంబ్లీ సాక్షిగా సినీ రగడ అయితే జరిగింది. బాలకృష్ణ గారు వర్సెస్ ఇప్పుడు చిరంజీవి గారు లాగా అయితే టాపిక్ అయిపోయింది. అసలు అప్పుడు ఏం జరిగింది? మీకు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారితో చాలా సన్నిహిత సంబంధం ఉంది, ఎట్ ది సేమ్ టైం బాలకృష్ణ గారితో కూడా సంబంధం ఉంది. ఏమంటారు సార్? నిన్న అసెంబ్లీలో జరిగిన విషయంలో అనవసరంగా కామినేని ప్రసాద్ అనవసరం మాట మాట్లాడాడు. ఆయన చిరంజీవి గారు
గట్టిగా మాట్లాడబట్టి అపాయింట్మెంట్. అది బాలయ్య ఎలాంటి క్యారెక్టర్ అంటే అది మన పర్వాలేదు, ఎవరైనా సరే తప్పు మాట అబద్ధం మాట్లాడితే నిర్మోహమాటగా ఖండిస్తాడు, తప్పు అని చెప్తాడు. ఆయన మాట్లాడిన మాటని అది తప్పు, ఎవరు గట్టిగా మాట్లాడేది లేదు, మామూలుగా అడిగితే రమ్మన్నారు, వెళ్ళారు. ఇక్కడ గట్టిగా మాట్లాడి వీళ్ళేవి ఎవరో గట్టిగా మాట్లాడలేదు అక్కడ ఇండస్ట్రీ గురించి జరిగింది. అదే సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడింది సినిమాల బాబుకు ఓన్లీ అతను మాట్లాడారు నారాయణమూర్తి. వీళ్ళు నలుగురు వెళ్ళింది, వాళ్ళ నాలుగు సినిమాలు ఆ టైంలో రిలీజ్ ఉన్నాయి, రేట్లు పెంచుకోవడానికి వెళ్ళేది తప్పితే గట్టిగా గట్టిగా గురించి మాట్లాడింది ఏం లేదు అనేది ఓపెన్ గా చెప్పాడు. అది చిరంజీవి కన్ఫర్మ్ చేశాడు. ఎందుకంటే చిరంజీవి పేరు ఎందుకు వచ్చిందంటే బాలయ్య ఎత్తలా చిరంజీవి పేరు ఆయన కామినేని ఎత్తాడు అనవసరంగా, సందర్భంగా ఆయన ఎత్తాడు. దానికి బాలయ్య ఓపెన్ మైండ్ కనుక ఎప్పుడు దాపరికం లేకుండా మాట్లాడతాడు కనుక ఓపెన్ గా తప్పు ఆ మాట అనలా జరగదని చెప్పాడు. అది చిరంజీవి కూడా అవును మేము అడిగాము, కరోనా టైం కనుక 5గురే అన్నారు, కాదు 10 మంది కాపు వస్తామన్నాం, సరే రన్మండి అన్నారు, వెళ్ళాము. ఆ సినిమాలకి పెంచుకుంటానికి వచ్చినప్పుడు బాలయ్య సినిమాకి కూడా ఇచ్చారు, అది బాలయ్య అడగకపోయినా ఆ సినిమాకి ఇచ్చారని చెప్పారు. అది సో కన్ఫర్మ్ చేశారు. అసలు విషయం అది కాదు, నిన్న జరిగిన అసెంబ్లీలో అసలు మాట్లాడాల్సిన విషయం ఇది కాదు. దీన్ని వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ను పెట్టి అసలు విషయం డైవర్ట్ అవుతాడు. అసలు విషయం నిన్న బాలయ్య ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాడు. నా పేరు 9వ పేరుకి ఎఫ్డిసి లిస్టులోకి లిస్ట్ వచ్చింది, నా పేరు 9వ పేరుగా వేశారు. ఎవడా పేరు నా పేరు 9వ పేరులో వేసింది, ఎవడాడు? దుర్గేషన్ కూడా అడిగాను నేను, మినిస్టర్ కూడా ఎవడా నా పేరు వేసిందని. నాన్ సెన్స్ అని అంటే కూటమి ప్రభుత్వం అవమానించింది తనని. కూటమి ప్రభుత్వం లిస్టులో బాలయ్య పేరు, బాలయ్య 9వ నెంబర్లో ఉన్నాడు ఇండస్ట్రీలో, బాలయ్య 1-2లో ఉన్నాడు. బాలయ్య 9 అంత సీనియరు, అంత పద్మభూషణం ఇలాంటి వాడిని పట్టుకుని 9వ పేరులో వేశారు. ఎవరు వేశారు? ఆ తప్పు ఎవరు చేశారు? అది నిలదీశాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ కూటమిలో జరిగిన తప్పుని కవర్ చేసుకోవడానికి ఈ చిరంజీవి బాలయ్య గొడవ ఏమీ లేదు. చిరంజీవి బాలయ్య గొడవ చిరంజీవి విషయం ఆయన ఎత్తాడు, అది తప్పు మాట్లాడాడని ఆయన కరెక్ట్ చేశాడు, చిరంజీవి దాన్ని కన్ఫర్మ్ చేశాడు. అంటే ఇక్కడ చూస్తే బాలకృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ వల్ల చిరంజీవి గారు చాలా హర్ట్ అయ్యారు అని చెప్పని అంటూ ఉన్నారు. చిరంజీవి గారు ఏమి హర్ట్ అవ్వలా, ఊరిని వీళ్ళు బిల్డప్, అసలు విషయాన్ని పక్కన కప్పిపుచ్చడానికి బిల్డప్. చిరంజీవి హర్ట్ అవ్వలా, క్లారిటీ ఇచ్చాడు. కామినేని చెప్పిన మాటకి ఎలా బాలయ్య క్లారిటీ ఇచ్చాడో ఆ బాలయ్య చెప్పిన దానికి చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. అంతే, కరెక్టే, మేమే గొడవ పడింది లేదు, గట్టిగా మాట్లాడింది ఏం లేదు, మామూలుగా అడిగాం, కరోనా కన్నా 5గురే రమ్మంటే అన్నారు, కాదండి 10 మంది వస్తామన్నాం, సరే రండి అన్నారు, వెళ్ళాం అంతే. ఇక్కడ ఆ రోజుల్లో మీడియా జరిగింది ఒక ఏది, ఇప్పుడు 2 రకాలు ఉంటాయమ్మా. సీఎం అని ఇంటికి వెళ్ళి, సీఎం ఇల్లు ఒకటి, సీఎం అఫీషియల్ ఆఫీస్ ఒకటి. సీఎం ఇంటికి వెళ్ళినప్పుడు ఉండే విధానం వేరు. ఇప్పుడు ఆ రోజు జగన్ సీఎం ఇంటికి వెళ్ళినప్పుడు అతనే చెప్పాడు, నన్ను కూడా అన్నాడు, గౌరవించారు. వెళ్ళినప్పుడు బయటకు వచ్చి రిసీవ్ చేసుకున్నాడు, ఇంటికి లోపలికి తీసుకెళ్లాడు, డైనింగ్ టేబుల్లో భార్య వడ్డించింది, నన్ను మళ్ళీ బయటకు పంపించారు, సాధారణంగా గౌరవించారు చెప్పారు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్, ఆఫీసులో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సీఎం ఆఫీస్ అంటే ఎవరైనా సరే, ఒక గవర్నరు, ఒక చీఫ్ జస్టిస్, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళ వరకే అప్ టు పోర్టుకు వెళ్తుంది. మిగతా వాళ్ళు ఎవరైనా సరే గేట్ దగ్గరే. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళాడు, అక్కడ మరి అందరు వీడియోలు చూశాం కదా, వెళ్ళి అక్కడ కూర్చున్నాడు సిద్ధరామయ్య చీఫ్ మినిస్టర్. ఈయన ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడెక్కడ దిగి నడుచు నేరుగా వెళ్ళి ఆయన వంగి నమస్కారం పెట్టి వచ్చాడు. ఆయన లెగవను కూడా లెగవలా. అంటే అవమానించడమా? కాదు, అది సీఎం సీటుకి ఇచ్చే మర్యాద. అది సీఎం సీటుకి పవన్ కళ్యాణ్ ఆయన నమస్కరిస్తామంటే కనీసం లెగిసి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఆయన కూర్చుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దాన్ని ఏమంటాం? ప్రోటోకాల్ ప్రకారం దాన్ని జనాలకి ప్రోటోకాల్ ఏంటో తెలియదు కనుక దాన్ని అలరి చేసేసి ఏదో అవమానించారు. అప్పటికీ చిరంజీవి గారు అప్పుడు అన్నారు, లేదు నన్ను చాలా గౌరవించారు, భార్య భారతీరెడ్డి వడ్డించింది నాకు టిఫిన్ అని చెప్పారు. అయినా సరే దాన్ని మరుగున పెట్టి అది ఎలక్షన్ టైం రాజకీయాలు కనుక చేశారు. కానీ ఇవాళ అదే క్లారిటీ ఇచ్చాడు మళ్ళీ చిరంజీవి గారు.
ఇది జరిగిందని అని అనవసర విషయం. కామినేని ఎప్పుడు ఆయన చాలా జెంటల్ గా మాట్లాడతాడు, నా బాగా మిత్రుడు, బాగా తెలుసు జెంటల్ గా. నేను ఎందుకు మరి ఆయన కూడా ఈ భజన మాటలుగా అనవసరంగా మాట్లాడాడు, కానీ ఎవరి కోసం మాట్లాడాడు ఆ మాట చిరంజీవి గారు గట్టిగా మాట్లాడబట్టి అనవసరంగా మాట్లాడాడు ఆయన. జరగదు లేని దాన్ని అది అబద్ధం కనుక అబద్ధం అని ఖండించాడు. బాలయ్య ఓపెన్, నువ్వు నా పరాలు లేదు అతనికి. బాలయ్య ఓపెన్ మనిషి, ఎవరైనా సరే ఎదురు నిర్భయంగా నిర్భయంగా మాట్లాడతాడు. మసిపూసి మాట్లాడికి మాట్లాడు ఓపెన్ గా మాట్లాడు, ఓపెన్ గా మాట్లాడాడు నిన్న. అది తప్పు, మీరు అతను ఏదో అంటాడు, లేదు మీరు అన్నారు అని కూడా గట్టిగా అన్నాడు. వంశీ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గారు. వంశీ గారు, నిన్న జరిగిన దానికి ముందుగా అసలు మీ అభిప్రాయం తెలియచేయండి. మేడం, మీకు పెద్దలు చిట్టిబాబు గారికి, అరుణ గారికి, మహా న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. నిన్న జరిగినటువంటి సంభాషణ, అసెంబ్లీలో జరిగినటువంటి సంభాషణ, యాక్చువల్లీ కూటమి ప్రభుత్వానికి ఒక శాపం ఉన్నట్టుంది మేడం. ఏంటంటే, ఏదైతే ఒక అభివృద్ధి కార్యక్రమం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నటువంటి రోజులో దాన్ని బట్టి చెప్పుకోవాల్సింది పోయి అనవసరపు రాద్ధాంతాన్ని మేము వాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతిసారి మాకు ఏర్పడుతుంది. గతంలో చూసుకుంటే ఆగస్టు నెలలోనేమో మేము గూగుల్ పెట్టుబడి 55,000 కోట్ల రూపాయలు వైజాగ్లో వచ్చినటువంటి సందర్భంలో యూరియా గురించి, అదే మాదిరిగా మెడికల్ కాలేజీల గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. ఈరోజు డిఎస్సి నియామక పత్రాలు ఇచ్చినటువంటి టైంలో, మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్న టైంలో ఈరోజు బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవుతున్నటువంటి తీరు గురించి మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంది. అలాగే మా మిత్రపక్షం అయినటువంటి జనసేన, నిన్న జరిగింది బాలకృష్ణ గారు ఆల్వేస్ చెప్తారు. ఇదే డిబేట్లో ఉన్నటువంటి ఇద్దరు పెద్దలు అరుణ గారు అండ్ ఆల్సో చిట్టిబాబు గారు కూడా ఒక మాట అన్నారు, బాలకృష్ణ గారు కల్మషం లేని వ్యక్తి, మనసులో ఏది ఉంటే అది చెప్తారు బయటికి అనేటటువంటి మాట అన్నారు. సో బాలకృష్ణ గారు అనిన మాట ఏంటంటే, చిరంజీవి గారికి అక్కడ అవమానం జరిగింది, చిరంజీవి గారు ఏం గట్టిగా మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి ఏం సినిమా ఇండస్ట్రీకి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అన్నాడు. జగన్మోహన్ రెడ్డిని సైకో అని ఎందుకు అనాల్సి వచ్చిందో అరుణ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ నేనే అదే రిపీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది చెప్పను. అది ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు మేడం, జనసేన కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, అందరూ రిపీట్ చేసిన మాట ఏంటంటే, అందరూ సరదాగా ఫేస్బుక్లో కావచ్చు ఎక్కడ కనపడితే అక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, అన్న దండం పెట్టాడు, తమ్ముడు పిండం పెట్టాడు. మా టీడీపీ కార్యకర్తలు కూడా అదే అన్నారు, జనసేన కార్యకర్తలు కూడా అదే అన్నారు. అన్న దండం, తమ్ముడు పిండం పెట్టాడు అనేటటువంటి మాటలే మాట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సందర్భాల్లో మనకు రావాల్సిన హక్కుల్ని మనం దండం పెట్టి కాదు డిమాండ్ చేసి లాక్కోవాలన్నా అని చెప్పి చిరంజీవి గారిని ఉద్దేశించి బహిరంగ సభల్లోనే అన్నటువంటి పరిస్థితి. మనకు రావాల్సినటువంటి హక్కుల్ని మనం డిమాండ్ చేయాలి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి దగ్గర దండాలు పెట్టడం నాకు నచ్చలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు చిట్టిబాబు గారు ఇందాక మాట్లాడుతూ ప్రోటోకాల్, సీఎం ప్రోటోకాల్ గురించి చెప్పారు. కరెక్ట్, సీఎం ప్రోటోకాల్ ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళాలన్నా కూడా కరకట్ట మీదుగా మెయిన్ గేట్ దగ్గర కారు ఆగుతుంది, సీఎం గారి కారు ఒక్కటే లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళిన దగ్గర నుండి ఆ కారు ఆగిన దగ్గర నుండి ఒక 50 మీటర్స్ వరకు సీఎం గారి కారు వెళ్తుంది. 50 మీటర్స్ వెలుపల మిగిలిన వారి కారు అందరూ ఆగిపోతాయి, వాళ్ళందరూ నడిచి వెళ్ళాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, సినీ పెద్దలు టైంలో ఆ కారుని ఎక్కడ ఆపారో ఆ రోజు సినీ పెద్దలందరికీ కూడా తెలుసు, అండ్ ఆల్సో జన సైనికులకి తెలుసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలుసు. ఆ కారుని 700 మీటర్స్, అర కిలోమీటర్ పైగా చిరంజీవి గారిని, ప్రభాస్ గారిని, మన మహేష్ బాబు గారిని, రాజమౌళి గారిని నడిపించి తీసుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ సభలు ఉన్నా కూడా ఆ ఇంట్లో యాక్చువల్గా సీఎంఓలో కలవాలి. సరే, సీఎం గారు ఇంట్లో కలిసారు, ఇంటినే సీఎంఓగా చేసుకున్నాడు కాబట్టి దాని గురించి అసందర్భం ఇప్పుడు కామెంట్ చేయట్లేదు. మేడం, జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లో ఉన్నప్పుడు ప్రతిసారి రిలీజ్ చేసేటటువంటి వీడియోలో ఎక్కడా కూడా ఆడియో ఉండదు. ఆడియోని మ్యూట్ చేసి కేవలం అటెండీస్ ని మాత్రమే చూపిస్తా
అందరు అటెండీస్ ని ఒక 3 సెకండ్ల పాటు చూపిస్తా, ఇదిగో వీరు అటెండ్ అయ్యారు, ఈ కార్యక్రమం ఇలా జరిగింది అని అర్థం వచ్చేటట్లుగా చూపిస్తారు. కానీ ఎక్కడా కూడా ఆడియో రిలీజ్ చేయరు. కానీ ఆ రోజు చిరంజీవి గారి ఆడియో ఒక్కటే, సార్ మీరు పెద్దల పొజిషన్ లో ఉన్నారు, మిమ్మల్ని ప్రాధాయపడతా ఉన్నాం, సినీ ఇండస్ట్రీని కాపాడండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు బతిమలాడుతా ఉన్నట్లుగా ఉన్నటువంటి ఒక ఆడియో రిలీజ్ చేయడం వల్లే పవన్ కళ్యాణ్ గారు, అన్నా మీరు అట్లా అడగటం నాకు నచ్చలేదు, మనకున్నటువంటి హక్కుల్ని మనం డిమాండ్ చేయాలి కానీ ఇలా అడగటం నాకు నచ్చలేదు, రండి పోరాడదామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే మాట్లాడినటువంటి పరిస్థితి. సో వంశీ గారు ఒక్క మాట మీరు మాట్లాడుతారు అంతే బాగానే ఉంది. ఇవన్నీ మనం గతంలో ఈ ఆయన ఆహ్వానించారు, ఇది చేశారు, అది చేసి 100 మీటింగ్ అయిపోయినాయి ఈ చర్చలు. ఇవాళ నిన్న జరిగిన దాంట్లో బాలయ్య పేరును 9వ పేరుగా వేశారు. నేను దుర్గేశ్వర్ కూడా అడిగాను, ఎవడా పేరు వేసి నా ఫిల్మ్ డెవలప్మెంట్ కి సంబంధించి దాని క్లారిటీ ఇవ్వండి, ఏది ఆ తప్పు ఎలా జరిగింది? బాలయ్య 9వ నెంబర్గా అయ్యి బాలయ్యను అవమానించే పని ఎవరు చేశారు? అక్కడ ఆ మినిస్ట్రీలో ఎఫ్టీసీ లిస్ట్ లో ఎవరు వేశారు? అది బాలయ్య ఓపెన్ గా అది అడిగాడు. దాన్ని పక్కన పెట్టకుండా అది మెయిన్ పాయింట్. మిగతాది ఇది అన్ని జరిగినాయి గతంలో 100 డిస్కషన్లు అయిపోయింది దీని మీద. మళ్ళీ దాన్నే చర్వించరణం లాగా దాన్నే ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది అయిపోయింది, ప్రజలు దాన్ని స్వీకరించారో ఏదో మొత్తానికి గెలిపించారు కదా. వంశీ గారు కూటమి ప్రభుత్వంలో కూడా బాలయ్య గారికి అవమానం జరిగింది, ఆయనే 9వ స్థానానికి ఎందుకు వేశారు ఫిల్మ్ డెవలప్మెంట్ కి సంబంధించి జాబితా తయారు చేయమన్నప్పుడు? అది అడుగుతున్న పాయింట్. ఇంకా చిట్టిబాబు గారు అడ్డం తగలలేదు ఏంటా ఈ రోజు అనుకుంటా ఉన్నా, వచ్చేసారు. ప్రతి డిబేట్ లో చిట్టిబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే ముందు అసలు వచ్చేసి వద్దు, ఇదే జగన్మోహన్ అంటే కాదు బాలయ్య అడిగింది. వంశీ గారు మీరు ఆయన అడిగిన దానికి ఒకసారి మనం క్లారిటీ ఇద్దాం, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కూడా ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆయన మెయిన్ పాయింట్. మేడం ఈ డిబేట్ లో ఉన్న నేను కావచ్చు జనసేన ప్రతినిధి అరుణ గారు కావచ్చు, ఆ లిస్ట్ మేము ఇంతవరకు చూడాల. అరుణ గారు చూసారేమో నాకైతే తెలియదు, చూసుండ్రు, చూడలేదని చెప్తున్నారు ఆవిడ. వంశీ గారిని చెప్పనివ్వండి ఒక్క నిమిషం. చెప్పండి వంశీ గారు. చెప్పాడు కదా, నేను చూడలేదంటారండి, బాలయ్య ఓపెన్ గా చెప్పాడు. మేడం వాస్తవం అది. మాకు ఇప్పటి వరకు అసలు ఆ కంటెక్స్ట్ నేను బాలయ్య బాబు గారు మాట్లాడింది మేము ఇంతవరకు ఆ లిస్ట్ చూడలేదు. సరే బాలయ్య బాబు గారు నిన్న చెప్పారు, చెప్పిన తర్వాత అసలు ఆ లిస్ట్ ఎప్పుడు వచ్చింది అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి లిస్ట్ కాబట్టి వచ్చి 9వ ప్లేస్ లో పెట్టుంటే మాత్రం నిజంగా తప్పే. మరి అది ఎలా జరిగింది అనేది దుర్గేష్ గారిని అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు అడిగినటువంటి సందర్భం. మరి దుర్గేష్ గారు దానికి సమాధానం డెఫినెట్ గా చెప్తారు. సో నేను చెప్తున్నటువంటి ఈ క్రమంలో ఆ రకంగా చిరంజీవి గారినే కాదు, చిరంజీవి గారితో పాటు సీనియర్ డైరెక్టర్ రాజమౌళి గారిని, మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని అలా చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. సినీ పెద్దలందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా ఖండించే ధైర్యం చేయలేకపోయినా అది జరిగింది. ఇంకో విషయం చెప్పుకుంటే ఫస్ట్ సిట్టింగ్ లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు కలిశారో, బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన లీక్ ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా చిరంజీవి గారికి రాజ్యసభ ఇస్తున్నారు అని చెప్పి లీక్ ఇచ్చారు. జన సైనికులతో పాటు మేము కూడా బాధపడ్డాం. అదేంటి పవన్ కళ్యాణ్ గారు ఒక కాజ్ మీద జగన్మోహన్ రెడ్డితో పోరాడుతూ ఉంటే చిరంజీవి గారికి రాజ్యసభ ఏంటి అని మేము కూడా బాధపడ్డాం. దాని తర్వాత క్లారిటీ ఇచ్చారు, అట్లాంటి డిస్కషన్ ఏం జరగలేదు అని. కేవలం జన సైనికుల మోటో దెబ్బతీయడానికి మాత్రమే చిరంజీవి గారికి రాజ్యసభ వైసీపీ నుండి అని చెప్పి ఒక లీక్ వదిలారు. సో అలా చిరంజీవి గారిని అవమానించినప్పుడు, అండ్ ఆల్సో చిరంజీవి గారి ఆడియో, ఎవరి ఆడియో బయట పెట్టకుండా చిరంజీవి గారి ఆడియో బయట పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది తప్పు, మనం పోరాడదాం, డెఫినెట్లీ మనకు రావాల్సిన హక్కుల గురించి మనం పోరాడదాం, చేతులు జోడించి కాదు అని అన్నాక, తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అన్న దండం పెడితే తమ్ముడు పిండం పెట్టాడు అనేటటువంటి డైలాగులు కూడా వచ్చాయి. అది బాలకృష్ణ గారు కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్ లో చెప్పారు. సో బాలకృష్ణ గారి గురించి ఒక విషయం మేడం, ఇప్పుడు మేమంతా కూడా, నేను కావచ్చు, అరుణ గారు కావచ్చు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గారి సినిమాలు చూస్తా పెరిగిన వాళ్ళమే.
ఎవరి సినిమాకైనా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా చిరంజీవి గారి సినిమా వచ్చినా చూస్తాం, బాలకృష్ణ గారి సినిమా వచ్చినా కూడా చూస్తాం. అంతటి హెల్దీ రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య ఉంది, బాలకృష్ణ గారి మధ్య, చిరంజీవి గారి మధ్య. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, వీళ్ళ మధ్య బాలకృష్ణ చిరంజీవి గారిని అంత మాట అనేశాడు. అసలు సైకో అన్న మాట పోయింది. ఇంకా చాలా మాటలు కూడా అన్నారు. సైకో మనసుతో అది కాకుండా చేయించాలి, బ్రీత్ అనలైజర్ చేయించాలి అని కూడా అన్నారు. అవన్నీ వస్తాయి మేడం, అవన్నీ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నందుకు కూడా బాధపడలేదు, కానీ చిరంజీవి గారిని అనేశారు అంటా ఉన్నారు. మార్క్ మై వర్డ్స్, ఈ రోజు ఈ నిమిషం చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఎదురు పడితే ఇద్దరు కొన్ని వందల సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి స్నేహితుల్లాగా వాళ్ళిద్దరు కూడా చక్కగా ఏ కల్మషం లేకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. సైకోల్ని, ఈ సోషల్ మీడియా సైకోలందరినీ చెప్పుతో కొట్టినట్టుగా వాళ్ళిద్దరు సమాధానం చెప్తారు. బాలకృష్ణ గారు చిరంజీవి గారు కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు రెండు గారు, అసలు నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడారు ఏంటి అనేది క్లియర్గా విని మాట్లాడితే బాగుంది. ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నేతలు కూటమి నేతల మధ్య, అంటే జనసేనకి, టీడీపీకి ఏదో ఒక విధంగా బీజేపీకి చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఆ సందర్భం ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి ఈగర్లీ వెయిట్ చేస్తున్న విషయం అయితే మనందరికీ తెలిసిన విషయమే. నిన్న ఓజీ సినిమాకి సంబంధించి కానీ, డిఎస్సి కానీ, ఓజీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా చాలా ఎంజాయ్ చేశారు ఆ మూవీ చూసి. మరోవైపు కూటమికి సంబంధించి డిఎస్సి పరీక్షలు నిర్వహించడం, అభ్యర్థులందరికీ నిన్న నియామక పత్రాలు ఏమీ ఇవ్వడం, అంత హ్యాపీ మూమెంట్స్లో ఏపీ ఉంటే, మరోవైపు వచ్చేసి ఇక్కడ అసెంబ్లీలో జరిగిన దానికి నీకేదైనా సమస్య ఉంటే మీ బావతోనో లేకపోతే అల్లుడితోనో వెళ్ళి చెప్పుకో, బయట అట్లా మాట్లాడతారా అని చెప్పి వాళ్ళు అనడం, ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే, కూటమి నేతలు దీన్ని అర్థం చేసుకుని వివాదాలు లేకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? అరుణ గారు. 100% మేడం. ఇవాళ వైసీపీ ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యింది అంటే వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్లీ జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నారని కాదు. నిన్న ఏదైతే వైసీపీ గతంలో ఫెయిల్ అయిందో డిఎస్సి ఇవ్వడం, నేను మెగా డిఎస్సి ఇస్తాము లేదంటే సంవత్సరానికి 2 లక్షల జాబులు ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చి, ఏ హామీ అయితే ఫెయిల్ అయ్యి ఓటమి పాలయ్యిందో, ఇవాళ అది కూటమి ప్రభుత్వం ఫుల్ఫిల్ చేసింది. శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ డిఎస్సి అనేది రిలీజ్ చేయడము, నిన్న నియామక పత్రాలు ఇవ్వడం అనేది నిజంగానే అది కూటమి ఇచ్చినటువంటి హామీల్లో నెరవేర్చినటువంటి ప్రక్రియగా కనిపిస్తున్నట్టు. ఈ విషయం బయటకు వెళ్ళకూడదు. డిఎస్సి రిలీజ్ చేశారు. నిన్న 15,941 మందికి ఇచ్చారు ఉద్యోగాలు. ఇంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడంలో, ఉపాధ్యాయులుగా గుర్తించడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ సాధించింది. ఈ సక్సెస్ అనేది ప్రజల్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు నిరుద్యోగంతోనే సఫర్ అయ్యారు ప్రజలు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఊరట లభించింది అన్న విషయం ప్రజల్లోకి వెళ్ళకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ విషయంలో పెద్ద ఎత్తున వైసీపీ ఇన్వాల్వ్ అయిపోయి చిరంజీవి గారికి మద్దతు ఇస్తున్నట్లుగా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని అన్నారు కాబట్టి బాలయ్య గారిని తిడుతున్నట్లుగా, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య గొడవలు క్రియేట్ చేస్తున్నట్లుగా నటిస్తోంది. జస్ట్ ఈ విషయం బయటకు వెళ్ళకూడదు కాబట్టి నిన్న అసెంబ్లీ సమావేశంలో జరిగినటువంటి విషయాన్ని బయటికి తీసుకెళ్తే అప్పుడు అసలు విషయం కనుమరుగుపడిపోయింది. ప్రజలకి ఏది అవసరమో అది కనుమరుగైపోయింది. దీన్ని ఎంటర్టైన్ చేయొచ్చు అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది తప్ప ఇందులో ఎక్కడా కూడా ఎవరికో మద్దతు ఇస్తున్నట్లుగాను, ఇంకెవరిని వ్యతిరేకిస్తున్నట్లుగాను, లేదంటే జగన్ కి ఏదో సానుభూతి తెలియజేస్తున్నట్లుగాను అయితే లేదండి. క్లియర్ గా ఓపెన్ గా ఇది డిఎస్సి నియామకాల విషయాన్ని సైడ్ చేసేటువంటి అంశమే. రైట్. చిట్బాబు గారు, మీరేమంటారు? కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే అభివృద్ధి పనులు చేస్తుందో దాన్ని పక్కదారి పట్టించడంతో పాటు ఎట్ ది సేమ్ టైం సినీ ఇండస్ట్రీలో మళ్ళీ ఇలాంటి లుకులుకులు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి అని చెప్పి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారని చెప్పి అనుకోవాలా? ఏమి లోకలోకలు ఉన్నాయి ఈ సినిమా ఫీల్డ్ లో, ఎన్ని పిచ్చి క్రియేషన్స్ అమ్మా. కానీ అలా చేస్తున్నారు, బయటకు వచ్చేవన్నీ కూడా అట్లానే కనిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఒకరి నుంచి ఒకరికి పడదు. ఏమి లేదమ్మా, బయటికి బాలయ్య చెప్పాడు, బాలయ్య క్లారిటీ, చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. దేర్ ఎండ్స్ మ్యాటర్ అక్కడ ముగిసిపోయింది. బాలయ్య చిరంజీవి ఏమి పరుషు పద్ధతిలో మాట్లాడలా, చిరంజీవి బాలయ్యనేమి తప్పు మాట్లాడలా, క్లారిటీ ఇచ్చారు. కామినేని మాట్లాడిన దానికి బాలయ్య క్లారిటీ ఇచ్చాడు, బాలయ్య చెప్పింది దానికి చిరంజీవి గారు క్లారిటీ ఇచ్చారు. అంతే, అదే రైట్స్ మ్యాటర్. అక్కడ వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు కానీ ఇండస్ట్రీలో ఏమీ లేదు. దాన్ని మిగతా విషయాలు కప్పిపుచ్చుకుంటానికి బాలయ్య అడిగిన అసలు ప్రశ్న, బాలయ్య అసలు నిలదీసిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా
దాన్ని ఎస్కేప్ అవడానికి ఎంతసేపు జగన్ పేరు చూపించి జగన్ తప్పు చేశాడో ఒప్పు చేశాడో జగన్ ఓడించి ప్రజలు పక్కన కూర్చోబెట్టారు, మీకు ఇచ్చారు అధికారం. కాదు, ఏ టాపిక్ వచ్చినా వాంతులు ఎందుకని జగన్ వల్ల అయింది, విరోచనాలు ఎందుకని జగన్, ఇది మానేయండి, ఇంకా జగన్ చెప్ప మానేయండి. మీకు ప్రజలు మీకు పట్టం కట్టారు, జగన్ పక్కన కూర్చోబెట్టి మీకు పట్టం కట్టారు, మీరు పరిపాలన చేయండి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ఇచ్చిన పాయింట్లు నెరవేర్చండి, ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది. ప్రజల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీడియా మీ చేతిలో ఉంది. ప్రభుత్వం జగన్ ఆపుతాడా, వైసీపీ ఆపుద్దా? ఊరిని ఎందుకు వాళ్ళ వైపు చూపించి బాధ్యతల నుంచి విస్మరిస్తారు, బాధ్యతల నుంచి తప్పించుకుంటారు. ఎంతసేపు వాళ్ళని చూపించి వాళ్ళు ప్రజలు ఓడించారు, పక్కన కూర్చోబెట్టారు, మిమ్మల్ని గెలిపించారు, సంవత్సరంన్నర అయింది. మీరు చేయాల్సిన అనేక విషయాలు మీరు చేయాల్సినవి ఉన్నాయి పెండింగ్. ప్రజల్లో అసంతృప్తి ఉంది, దానికి సరిదిద్దుకుని చేయండి. ఈ డ్రామాలు వద్దు, ఈ డ్రామాలు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. సార్, నాది ఒక క్వశ్చన్ ఏంటంటే, కూటమి ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఏపీలో చేస్తాము అని చెప్పి పదే పదే చెప్తూ ఉంది. ఆ డెవలప్మెంట్ కి సంబంధించి జాబితాను రెడీ చేయమని చెప్పారు. మీకు తెలుసా, నిన్న బాలకృష్ణ గారు చెప్పేంత వరకు ఆయన 9వ పొజిషన్ లో ఉన్నారని, ఫస్ట్ పొజిషన్ లో ఎవరున్నారని దాని గురించి ఏమైనా క్లారిటీ ఉందా మీకు? ఆయన 9వ నెంబర్ అనేది నిన్న తెలుసు, కానీ ఆయన పేరు ప్రముఖంగా లేదు అనేది తెలుసు ఉంది, అది తెలిసింది. ఆయన బాధపడుతారు. సరే, అప్పుడు నేను సర్లేను ఏదో జరిగిందో లోపల ఏం జరుగుతుందో కరెక్ట్ అవుతుందో అనుకున్నాను. నిన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడినాక అది కరెక్ట్ అవ్వలేదు అనేది నేను తెలిసింది. నేను మాట్లాడాను, అది కరెక్ట్ కాదు, 100% నేను సమర్థించి కరెక్ట్ కాదు. ఇది మీ సొంత కూటమిలోనే అలా చేయడం ఏంటి, ఎవరు చేశారో అది ముందు కనుక్కోవాలి, అది బయటకు వస్తుంది, చెప్తాను నేను. ఎవరన్నా అన్నాడు, బాలయ్య ఎమోషన్స్ తెలుసు కదా, అది ఖచ్చితంగా అడిగాడు. దానికి చెప్పాలి, తప్పు జరిగితే ఆ తప్పు ఎవడు చేశాడు, అంత ధైర్యం ఎవడు చేశాడు, బాలయ్య పేరు 9వ పేరుగా వేసేంత సాహసం ఎవడు చేశాడు, ఆ ఆఫీసర్ ఎవడు, లేకపోతే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ మీద చేశాడా, ఎవరు చెప్తే చేశాడా, ఇవన్నీ బయటికి రావాలి. మీకు తెలిసినప్పుడు ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ అంశానికి సంబంధించి ఏమైనా తీసుకెళ్లడం జరిగిందా? బాలయ్య తీసుకొచ్చాడు కదా నిన్న. మీకు ముందే తెలుసు అని చెప్పన్నారు కదా. నేను బాలయ్యతో మాట్లాడాను, ప్రభుత్వం ఎందుకు బాలయ్యతో నేను మాట్లాడాను నేను. ఓకే, ఇప్పుడు నాకు బాలయ్యకి మంచి స్నేహం ఉంది కనుక ఏమి ఏవాడు కాదు. మా నాన్నగారి టైం నుంచి ఆయన రామారావు గారు నేను పెద్ద నాన్నగారిని పిలుస్తాను. మా బ్రదర్ మా నాన్న ఆయన బాల్య స్నేహితుల నుంచి సినిమా ఫీల్డ్, మా నాన్న రైతుడు, ఆయన సినిమాలు అనేక అలా అదొక బంధం. ఆ బంధం మీద బాలయ్య చిన్నప్పటి తెలుసు కనుక బాలయ్యతో ఉన్న స్వతంత్రంతో అడిగాను, అది తెలిసి. అయితే అది ఆ క్లారిటీ నాకేం చెప్తారో బాలయ్య ఏదో మా ఇద్దరు మధ్య మాట్లాడితే అనవసరం బయటికి. ఆయన అన్నాడు, అది నిన్న ఓపెన్ గా, అంటే ఆ కోపం ఉండబట్టి అసెంబ్లీలో మాట్లాడాడు. బాధ మనిషిలో లోపల బాధ ఉండబట్టి. ఇది చేశాడు, ఎవడు చేశాడు, ఎందుకు చేశాడు ఈ తప్పుడు, అనాలోచితంగా జరిగిందా, బై మిస్టేక్ జరిగిందా, లేకపోతే దేర్ ఇస్ ఎనీ ఇంటెన్షన్ ఇన్ ఇట్, అది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇంటెన్షనల్ గా ఏమైనా జరిగిందా, జరిగితే చాలా ఘోరం అది. అది కాకుండా అనాలోచితంగా ఎవరో ఆలోచన లేకుండా అర్థజ్ఞాన్ని ఎవడన్నా గముకుని వేసాడా, అది తెలియదు. అది అనాలోచితంగా బై మిస్టేక్ జరిగింది అంటే ఇట్ షుడ్ బి కరెక్టెడ్ ఇమీడియట్లీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బై మిస్టేక్, ఇట్ ఇంటెన్షన్, ఈ షుడ్ బి యాక్షన్ షుడ్ బి టేకెన్ ఆన్ దట్ పర్సన్. అది బాలయ్య పాయింట్. అది తేలుతాను కూడా తిరిగి నేను వచ్చింది కనుక ఓపెన్ గా తేలుతాను. నేను అనేది ఏంటంటే, ఎంతసేపు మనము ఈ సంవత్సరంన్నర అయిపోయింది పరిపాలన, అనేక విషయాల్లో ఇంకా ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సిందే. సంపద సృష్టిస్తానన్న ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 1,90,000 కోట్లు అప్పు చేసింది. మొన్నటి దాకా ఏమన్నారు, అప్పు చేస్తే శ్రీలంక అయిపోతుంది గత. ఇప్పుడు మరి అప్పు చేస్తే అమెరికా అవుద్దా? 6 నెలల్లో, సంవత్సరాల్లోనే 1,90,000. ఇవన్నీ సంపద, ఇదే సంపద సృష్టించడం, ఇదేనా సంపద సృష్టించడం? ఇవన్నీ ఉన్నాయి. మెడికల్ కాలేజెస్ ఇష్యూ అవుతుంది, ఏబీవీపీ పిల్లలు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు ఎందుకు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చాము అనే దాని గురించి కూడా ఎందుకు తీసుకొచ్చాము, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎప్పుడు కూడా గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ ఎందుకు పీపీపీ అంటే పబ్లిక్ లేదని ఊరంటే పబ్లిక్ పార్ట్నర్షిప్, అది ప్రైవేట్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది పీపీపీ. పబ్లిక్ ఎవరు, ప్రైవేట్ ఎవరు, ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఎవరు,
ప్రైవేట్ అనేవాళ్ళు ఎవరు? ప్రైవేట్ అంటే మిగతా ఇప్పుడు వ్యాపార సంస్థలు, స్కూల్స్ నడుపుతున్నారు, కాలేజీలు నడుపుతున్నారు, వ్యాపార సంస్థలు, వాళ్ళే ప్రైవేట్ అవుతారు. పబ్లిక్ అనేది పార్టీ తరపు మనుషులు అవుతారు. అంతే కదా. ఇదంతా ఓపెన్ గా దీన్ని ఏదో మసిపూసి బాగా పబ్లిక్ కాదు, మళ్ళీ పేరేమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ లేదు దీంట్లో అంటూ ఎన్ని ప్రజల్ని వంచన చేయటమే జరుగుతుంది. ఇప్పుడు ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఫిలిపీన్స్ అన్ని గవర్నమెంట్ లో ఎందుకు గవర్నమెంట్ లో రన్ చేస్తారు? ఎందుకు గవర్నమెంట్ ప్రిఫర్ చేస్తారు? గవర్నమెంట్ కాలేజ్ అయితే సామాన్యుడు కూడా డబ్బు కట్టుకుని డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది, సామాన్యుడు కూడా అందుబాటులో ఉంటుంది. అదే ప్రైవేట్ అంటే వాడు వ్యాపారం చేస్తాడు, వాడిని తప్పడు, వాడు వ్యాపారమే. నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత పెడుతున్నాం, మనం ఎంతకు అమ్మాలి టికెట్, ఒక సీట్ని ఎంతకు ఇచ్చుకోవాలి. సో వాడు మెరిట్ని బట్టి డబ్బు కట్టుకోకుండా డబ్బు కట్టకపోయినా మెరిట్ ఉన్న వాడికి ఇస్తుంది గవర్నమెంట్. అది సామాన్యుడు కూడా ఒక డాక్టర్ 17 కాలేజీలు 5 అయినాయి, మిగతా అవ్వలేదు. పక్కన పెట్టి మీరు ఫినిష్ చేయండి. ఆఫ్టర్ ఆల్ 5,000 కోట్లు నాట్ అన్ ఇష్యూ ఫర్ ది గవర్నమెంట్. ఫినిష్ చేసేసి బ్రహ్మాండంగా హబ్, ఆంధ్ర విల్ బికమ్ ఏ హబ్ ఫర్ మెడికల్ కాలేజెస్. 17 కాలేజీలు గవర్నమెంట్ కాలేజెస్ వచ్చినాయి అంటే ఎక్కడెక్కడ నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుతారు. గవర్నమెంట్ అంత హబ్ అవుద్ది, హబ్ ఆఫ్ ది మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్. ఆ క్రెడిబిలిటీ తీసుకోవచ్చు కదా కూటమి. తప్పకుండా 5,000 అమౌంట్ పెద్ద విషయం కాదు గవర్నమెంట్ కి. టక్కని కట్టేసి 5 రెడీ రన్నింగ్ లో ఉన్నాయి, మిగతా పెండింగ్ లో ఉన్నాయి, కట్టేసేయండి. దానికి ఇంత డ్రామా ఎందుకు? ప్రైవేట్ ఎందుకు? అన్ని ప్రైవేట్ చేయటం అంటే ప్రైవేట్ చేయటం వల్ల ఎందుకు చేయదు? గవర్నమెంట్ నడపాలని ఎందుకు అనుకుంటారు? అన్ని విషయాల్లో గవర్నమెంట్ అంటే ప్రజలకు అందుబాటు, పబ్లిక్ అంటే డబ్బుకు అందుబాటు. అది అందుకని అడుగుతున్నారు. అది ఈయనకి చంద్రబాబు గారికి మొదటి నుంచి కూడా ఆయనకి ప్రైవేట్ చేయటమే. ఆయన 2000 ప్రైవేట్ చేయటం, ఆయనకి ప్రైవేటీకరణ అనేది ఆయనకి మొదటి నుంచి ఆయనకి ఇష్టం, ఆయనకి అదే స్కూలు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు కూటమి నేతల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాల్సింది ఒక పాయింట్ అయితే, ఇందాక చిట్టిబాబు గారు అన్నట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి సంబంధించి అలాగే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నప్పటికీ కూడా దాని గురించి ఎందుకు చెప్పడం లేదు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రభుత్వానికి వేస్తూ ఉన్నారు. ఏమంటారు? వంశీ గారిని మాట్లాడనివ్వండి. సార్ వంశీ గారిని మాట్లాడనివ్వండి. అయిపోయింది జగన్ పక్కన పెట్టేశారు. మళ్ళీ 2029 నాటికి జగన్ విషయం. ఇప్పుడు చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, చిట్టిబాబు గారు మీరు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉంటే వంశీ గారు ఏం చెప్తారో విందాం. మీ బాధ్యతనే ప్రశ్నిస్తాం, మీ రెస్పాన్సిబిలిటీని అడుగుతాం. జగన్ మీరు ప్రశ్నించారు, సమాధానం చెప్పైతే వినాలి కదా మనం. వంశీ గారు చెప్తారు. ఒక్క నిమిషం సార్. సార్ వంశీ గారు చెప్పండి. మేడం ఇప్పుడు అడగండి మేడం. ఆయన ఇందాక బ్రేక్ లో కూడా మాట్లాడుతున్నారు, అర్థం కాలేదు. ఒకసారి ఇప్పుడు అడగండి మేడం ఏం మాట్లాడారు. ఇప్పుడు కూటమి నేతల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒకటి, ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వం మీద చిట్టిబాబు గారు చాలా చేయాల్సిన ఉన్న పనుల గురించి కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మేడం ఇప్పుడు అది చాలా పెద్ద సబ్జెక్టు. గత సెప్టెంబర్ నెల మొత్తం 10వ తారీఖు నుండి ఈ రోజు వరకు మనం అదే మాట్లాడుకున్నాం. ఈ రోజు కోతి కొబ్బరి చెప్పు దొరికినట్లుగా మన జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీ నాయకులకి బాలకృష్ణ గారి వ్యాఖ్యలు దొరికినాయి. ఇప్పుడు సైకో అని ఆయన అన్నదానికి బాధపడలేదు, కానీ చిరంజీవి గారిని ఏదో అనేశారని చెప్పేసి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అని బాధపడతా ఉన్నారో, ఒక్కసారి చిరంజీవి గారు మరి ఫారెన్ ట్రిప్ లో ఉన్నారంట. ఆయన రాగానే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు అనుకోకుండా ఎక్కడైనా ఎదురుపడినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన బ్యాచ్ కి ఇక వెలక్కై దిగినట్టే నోట్లోకి. ఇక అవన్నీ కూడా బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి విభేదాలు అనేటటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కోఆపరేటివ్ గా ఉండాలి మేడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే అందరూ కలిసి ఉండాలి. కలిసి ఉన్న దానిలో ఈ జన సైనికులకి, తెలుగుదేశం పార్టీకి విభేదాలు అనేటటువంటి విషయంలో మాత్రం ఈ డిబేట్ లో ఉన్నటువంటి అరుణా గారు కావచ్చు, నేను కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, అధినేతల స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేల స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎవరి స్థాయిలో వారు ఏ విభేదాలు రాకుండా కోఆపరేట్ చేసుకుంటా వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అది అందరి బాధ్యత. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది టీడీపీకి, జనసేనకి మధ్య గ్యాప్ తీసుకురావడానికి అది వాళ్ళకు ఒక్కటే మార్గంగా భావిస్తా ఉన్నారు. ఆ గ్యాప్ తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీఆర్ వెరీ కాషియస్. ఈ విషయంలో మేము బాగా కాషియస్ గా ఉన్నాం.
ఎటువంటి విభేదాలు. వంశీ గారు కాన్షియస్ గా ఉన్నారు కదా. మీకు ఇంకా ఒక్క విషయం చెప్తాను, ఇంకా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పథకాలు ఏంటి తెలుసా అండి? బయటికి కనపడే పథకాలు కాదు, 3 పథకాలు జరుగుతున్నాయి. ప్రజా పథకాల కన్నా ముఖ్యంగా 3 పథకాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. 3 విధానాలు జరుగుతున్నాయి. ఒకటి, చంద్రబాబు గారు ఎట్లా తన కొడుకుని కాబోయే ముఖ్యమంత్రిగాను కాబోయే అధ్యక్షుడిగా తీసుకెళ్లాలి, కనుక దానికి వచ్చే అడ్డంకుల్ని ఎలా అధిగమించాలి, దానికి ఎలాంటి ఎత్తుగడలు ఎలా వేయాలి, దాన్ని ఏం చెయ్యాలి అనేది ఆయన స్ట్రాటజీ, ఆ పద్ధతులకి దాని మీద కాన్సన్ట్రేషన్. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దగ్గర ఉన్నంత కాలం మనం ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాలేము, ఎలాగో ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిట్టిబాబు గారు అది నెక్స్ట్ తర్వాత అంశం. అది ఆవేశపడదు, అదే మీ దగ్గర ఉండే ప్రాబ్లం. విషయం వినకుండా ఆవేశపడతారు. వినండి, జరుగుతున్న కార్యక్రమం ఓటేమని అడిగాను. చివరిగా ఏమంటారు వంశీ గారు? ప్రజలు నన్ను గౌరవించరు కనుక మాట నుంచి బయట ఒక్క నిమిషం. రైట్, ఒక్క నిమిషం చిట్టిబాబు గారు. వంశీ గారు చెప్పండి. ఫైనల్ వెనకాల వ్యూహం చేస్తున్నారు. పవన్ పెట్టుకుని పవన్ మనతో కలుపుకుని పవన్ సీఎం క్యాండిడేట్ గా 2029 కల్లా బీజేపీ వ్యూహం. ఈ 3 వ్యూహాల రచన. రైట్, మీరు చెప్పిన వ్యూహాల గురించి కూటమి ప్రభుత్వం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు లోకేష్ గారిని ఎక్కువ ప్రమోట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చూస్తారని చెప్పారంటున్నారు. అలాగే బీజేపీ వచ్చేసి నాకు అర్థమైన దాన్ని బట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకుని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా మరి చర్యలు తీసుకుంటుందో లేకపోతే ఒక ఆలోచించాల్సిన విషయం కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. రైట్, ఇప్పుడు